ఈరోజు మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎంజీ రోడ్ విజయవాడ నందు అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు వెంకటేశ్వర గారు, యోగా గురు సత్యనారాయణ గారు ఇక్కడికి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సుమారు 100 కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళందరి సమక్షంలో ఈ వేసవి శిక్షణా శిబిరం అనేటువంటిది ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు నుండి మే 22 వరకు ఉదయం 5:45 నుండి 6:45 వరకు, సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు ఈ రోజుకి 2 గంటలు అనేది ఈ యోగా శిక్షణా తరగతులు ఇక్కడ జరపబడడానికి చెప్పేసి మన అసోసియేషన్ చెప్తుంది. ఇప్పుడు నేను ఇది 3వ సంవత్సరం ఈ ఇనాగ్రేషన్కి 22లో రావడం జరిగింది, 23లో రావడం జరిగింది, 24లో కూడా రావడం జరిగింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇక్కడ ఉండేటువంటి వాకర్సు, ఇక్కడ ఉండేటువంటి రిటైర్డ్ అధికారులు, అన్ని రకాలైనటువంటి గ్రూప్స్, ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, లేకపోతే వర్కింగ్ అఫీషియల్స్ ఉన్నారు, ఇటు పోలీస్ అఫీషియల్స్ ఉన్నారు, ఇటు బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఇటు స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్ అనేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, ఇటు మెన్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు. అంతా చాలా చక్కగా అనేటువంటిది నడుస్తూ ఉంది. నిజంగా అసోసియేషన్కి 2008 నుండి ఈ కార్యక్రమం అనేటువంటి జరుగుతూ ఉంది. చాలా చక్కగా, ఎందుకంటే సత్యనారాయణ గారు కూడా నాకు కూడా పర్సనల్గా తెలిసినటువంటి వ్యక్తి. నేను కూడా అతను ఆల్మోస్ట్ 15-20 రోజులు అనేటువంటి ట్రైన్ అయ్యాను. చాలా పర్ఫెక్ట్గా అనేటువంటి, చాలా పద్ధతిగా అనేటువంటిది నేర్పించేటువంటి వ్యక్తి. ఈ మంచి ఫెసిలిటీని ఇక్కడ ఉండే ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి, ఇలాంటి యాక్టివిటీస్ మోర్ అండ్ మోర్ ప్రతి నైబర్హుడ్లో కూడా రావాలని చెప్పేసి మనసారా కోరుకుందాం. ఎందుకంటే ఖర్చు లేకుండా మంచి ఆరోగ్యం అనేటువంటిది సాధ్యమయ్యేది యోగా ద్వారా సాధ్యమవుతుంది. ఎంత మంచి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా మనము సాధించగలము. డబ్బులు ఉన్నాయన్నది కాదు, ఎంత మంచి ఆరోగ్యం ఉన్నది అన్నదే ఇప్పుడు ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని తన యొక్క దైనందిక కార్యక్రమంలో ఒక భాగంగా అనేటువంటి చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను.